అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈరోజు మనం 7th క్లాస్ 8th లెసన్ గాలి, పవనాలు, తుఫానులను గురించి నేర్చుకుందాం. కదిలే గాలిని పవనం అంటారు. ఇప్పుడు ఒక కృత్యం చేద్దాం. గాజు గ్లాసు అడుగున కాగితపు ఉండను పెట్టి గ్లాసును తలకిందులుగా బకెట్లోని నీటిలో ముంచి బయటకు తీయండి. అయినా కూడా కాగితం తడవదు. బకెట్ నిండా నీరు నింపి దానిలో సన్నని మూతిగల గాజు సీసాను ముంచితే గాలి బుడగలు బయటకు వస్తాయి. పై కృత్యాల ద్వారా గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఖాళీగా ఉన్న ఏ పాత్రలోనైనా గ్లాసు లేదా సీసా లోపల గాలి ఉంటుంది. పాత్రలో ఉండే గాలి బయటకు పోతేనే ఏదైనా పదార్థం లోపలికి వెళ్తుంది. ఇంకొక కృత్యం చేద్దాం. ఇంకు పిల్లర్లోకి ఇంకు నింపాలంటే ఇంకు పిల్లర్కు ఉన్న రబ్బరు బల్బును ఒత్తితే పిల్లర్లో ఉన్న గాలి కొంచెం బయటకు వెళ్ళి అంతే ఇంకు లోపలికి వస్తుంది. నెక్స్ట్, గాలి పీడనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి ఫుట్బాల్ లేదా టైర్లలో గాలి నింపినప్పుడు గట్టిగా మారడం, చేతి పంపుతో నీరు పైకి రావడం, పరిమితికి మించి గాలి నింపితే బెలూన్ లేదా ట్యూబ్ పగిలిపోవడం గాలి పీడనాన్ని కలిగిస్తుంది అనే దానికి ఉదాహరణలు. ఇప్పుడు మరొక కృత్యం చేద్దాం. సిరంజి ప్లంజర్ను బయటకు లాగి, ఇది ప్లంజరు, దీన్ని బయటకు లాగి నాజిల్ని అంటే రంధ్రాన్ని వేలితో గట్టిగా మూసి ఈ ప్లంజర్ని ముందుకు నొక్కడానికి ప్రయత్నించండి. సిరంజి లోపల గాలి ఉంది కాబట్టి ప్లంజర్ను సులభంగా ముందుకు నొక్కలేము. గాలి వేలిపై ఒత్తిడిని కలిగిస్తుంది. నెక్స్ట్, గాలిని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. సాంద్రత తగ్గుతుంది. చల్లని గాలి కన్నా వేడి గాలి తేలికగా ఉండడం వల్ల పైకి వెళ్తుంది. ఇప్పుడు మరొక కృత్యం చేద్దాం. ఖాళీ ఇంజెక్షన్ సీసాను తీసుకొని ఒక రబ్బరు మూతికి రీఫిల్ను అమర్చి రీఫిల్ చివర ఒక నీటి చుక్క వేయండి. 2 అరచేతులను బాగా రుద్ది సీసాను పట్టుకోండి. చేతి వేడి వల్ల సీసా మరియు సీసా లోపల గాలి వేడెక్కి వ్యాకోచించి పైకి వెళ్ళి నీటి చుక్కను పైకి లేపుతుంది. సీసాను చల్లటి నీటిలో పెడితే నీటి చుక్క రీఫిల్లోకి జారిపోతుంది. కృత్యం 5. 2 పేపర్ కప్స్, చీపురు పుల్ల, దారంతో త్రాసును తయారు చేయండి. త్రాసును దారంతో పట్టుకొని ఒక కప్పు కింద కొవ్వొత్తిని వెలిగిస్తే కొద్దిగా దూరంగా పెట్టాలి. ఆ కప్పు పైకి లేస్తుంది. కృత్యం 6. గాలితో నింపిన బెలూన్ను వెలుగుతున్న కొవ్వొత్తికి కొంత దూరంలో వేడి తగిలేలా ఉంచితే బెలూన్ వ్యాకోచిస్తుంది. లోపలున్న గాలి కూడా వ్యాకోచించి బెలూన్ గోడల మీద ఎక్కువ పీడనం కలిగిస్తుంది. ఇప్పుడు బెలూన్ ముడి విప్పితే లోపలి గాలి నెమ్మదిగా బయటికి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న రూమ్లో 100 మంది వ్యక్తులు ఉంటే వాళ్ళు త్వరగా బయటికి రాగలుగుతారు. అదే ఒక పెద్ద గ్రౌండ్లో 100 మంది వ్యక్తులు అక్కడక్కడ ఉంటే వాళ్ళు బయటకు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కృత్యం 7. బెలూన్ని గాలితో నింపి వదిలేస్తే బెలూన్లో గాలి బయటకు వెళ్తుంది. అంటే గాలి ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తుంది. అగరబత్తిని వెలిగిస్తే పొగ పైకి వెళ్తుంది. ఇవన్నీ కూడా గాలి ఎక్కువ పీడనం నుంచి తక్కువ ప్రదేశానికి వెళ్తుంది లేదా వేడైతే పైకి వెళ్తుంది అని చెప్పడానికి ఉదాహరణలు.
నెక్స్ట్ వీచే గాలి యొక్క ప్రభావాలు. ఒక గ్లాసు పైన మూతలాగా అట్టముక్కను పెట్టి దానిపైన గాలి విసిరితే అట్టముక్క పైకి లేస్తుంది. ఇప్పుడు గ్లాసు అంచులను నీటితో తడిపి అట్టముక్కను పెట్టి ఈ గ్లాసును తలకిందులుగా పట్టుకోవాలి. పట్టుకొని అట్టముక్క కింద గాలి విసరాలి. అప్పుడు అట్టముక్క పడిపోతుంది. ఎందుకంటే అట్టముక్క పైన గాలి విసరడం వల్ల తక్కువ పీడనం ఏర్పడుతుంది అట్టముక్క పైన. అప్పుడు గ్లాస్‌లో ఉన్న గాలి అంటే ఇక్కడ ఎక్కువ పీడనం ఉంటుంది. ఈ గాలి బయటకి రావడానికి ప్రయత్నించడం వల్ల ఈ అట్టముక్క పైకి లేస్తుంది. ఇక్కడున్న అట్టముక్క కింద పడిపోతుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ ధ్రువ ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. అందువల్ల గాలి వేడెక్కి పీడనం తగ్గుతుంది. ఇరువైపులా అంటే భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ధ్రువ ప్రాంతాలు నుండి చల్లని గాలి భూమధ్య రేఖ వైపు వీస్తుంది. ధ్రువ ప్రాంతాలు 0 నుండి 30 డిగ్రీస్ అక్షాంశం మధ్యలో ఉంటాయి. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గిస్తుంది, వర్షం కురిపిస్తుంది. భూమి, నీరు, ఉష్ణోగ్రత వ్యత్యాసాల గురించి చూద్దాం. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. అందువల్ల పగటి సమయంలో నేల మీద గాలి వేడెక్కి తేలికై పైకి పోయి తక్కువ పీడనం ఏర్పడుతుంది. అప్పుడు సముద్రం నుంచి గాలులు భూమి మీదకి వీస్తాయి. అదే రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లారుతుంది. అప్పుడు సముద్రం మీద వేడి గాలి తేలికై పైకి వెళ్ళి పీడనం తగ్గడం వల్ల భూమి నుండి గాలులు సముద్రం మీదకి వీస్తాయి. భూమధ్య రేఖా ప్రాంతంలో పగటి పూట భూమి బాగా వేడెక్కడం వల్ల సముద్రపు గాలులు భూమి మీదకి వస్తాయి. అవి వర్షాన్ని కూడా ఇస్తాయి. ప్రత్యేక సమయాలలో ఇలా వీచే గాలులను ఋతుపవనాలు అంటాము. ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటాయి. గాలి మరలు ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తారు. కాబట్టి గాలిని సాంప్రదాయేతర ఇంధన వనరు అని పిలుస్తాం. ఇంకొక కృత్యం చేద్దాం. ఒక గ్లాసు నిండా నీరు తీసుకొని నీళ్ళల్లో స్ట్రాను పెట్టండి. ఇంకొక స్ట్రాను నోట్లో పెట్టుకోండి. ఇప్పుడు గాలి ఊదండి. ఊదినప్పుడు నీళ్ళల్లో ఉన్న స్ట్రాలో పీడనం తగ్గి బయట ఉన్న గాలి పీడనం వల్ల గ్లాస్లోని నీరు స్ట్రాలోకి వచ్చి ముందుకు చెందుతుంది. ఇదే విధంగా తుఫాను. భూమిపై వీచే పెను గాలులను తుఫాను అంటాము. మే నుండి జూన్, అక్టోబర్ నుండి నవంబర్ నెలల్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. వెచ్చని నీటి ఆవిరి పైకి వెళ్ళి మేఘాలు ఏర్పడతాయి. అందువల్ల సముద్ర ఉపరితలంపై అల్పపీడన ప్రదేశం ఏర్పడి చుట్టుపక్కల అధిక పీడనం గల గాలి ఈ అల్పపీడనం ఉన్న ప్రదేశానికి వస్తుంది. అది కూడా వేడెక్కి పైకి పోతుంది. ఇలా పరిసరాల్లోని గాలి అంతా లోపలికి వచ్చి వేడెక్కి పైకి పోవడం వల్ల సముద్రపు నీరు కూడా పైకి లేస్తుంది. గాలితో పాటు మేఘాలు వేగంగా తిరుగుతూ కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఇవి వేగంగా భూమి మీదకి వస్తాయి. ఏర్పడే ప్రదేశాన్ని బట్టి తుఫాన్లను హరికేన్లు, టైఫూన్లు వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఉపగ్రహాలు, రాడార్ల టెక్నాలజీ వల్ల తుఫాను రాకను మనం ముందుగానే తెలుసుకోవచ్చు. తుఫాన్లు వచ్చినప్పుడు అధిక వర్షం, బలమైన గాలుల వల్ల పంటలు, భవనాలు, రోడ్లు మొదలైన వాటికి అధిక నష్టం కలుగుతుంది. తుఫాన్ సమయంలో విద్యుత్ మెయిన్ ఆపివేయాలి. పోలీసు, వైద్య, అగ్నిమాపక దళం వారి ఫోన్ నెంబర్లు, నిత్యావసరాలు, మందులు, ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి. తుఫాను సమయంలో బయటకి వెళ్ళకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగంగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. గంట కొట్టండి.
ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.